ఇద్దరు ఎమ్మెల్సీలకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో గవర్నర్ కోటాలో పెద్దల సభకు ఎంపికైన ఆ ఇద్దరు ఎమ్మెల్సీల సభ్యత్వాలను రద్దు చేసింది. ఈ తీర్పుతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైందా? అటు పార్టీ మారిన ఎమ్మెల్సీలు కూడా తమపై చర్యలు ఉంటాయని పరేషాన్ అవుతున్నారా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ నుంచి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ సభ్యత్వాలను రద్దు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, ఆర్ సత్యనారాయణ దాఖలు చేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఖరారు చేశారు. అయితే అప్పటి గవర్నర్ తమిళసై వారిద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. ఆ తర్వాత రాష్ట్రంలో సర్కార్ మారడంలో అదే స్థానంలో ఆ 2 ఖాళీల్ని కోదండరాం, అమీర్ అలీఖాన్తో భర్తీ చేశారు. ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్సీలుగా కంటిన్యూ అవుతున్నారు. ఈలోపు సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసులోనే ఎమ్మెల్సీలను రద్దు చేసిన సుప్రీంకోర్టు తాజా నామినేషన్లను తమ తుది తీర్పునకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో మరో కొత్త చర్చ మొదలైంది. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపైన వేటు ఖాయమనే చర్చ జరుగుతోంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక 10 మంది ఎమ్మెల్యేలు, మరికొందరు ఎమ్మెల్సీలు పార్టీ మారారు. వారంతా అధికార పార్టీలో చేరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఇందులో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెప్పూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడ మహిపాల్ రెడ్డి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లెం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాళే యాదయ్య, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మారారు. అటు కొందరు ఎమ్మెల్సీలు కూడా అధికార పార్టీ కండువాలు కప్పుకున్నారు. అయితే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇటీవల సుప్రీంకోర్టు సైతం 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలంటూ శాసనసభ స్పీకర్ను ఆదేశించింది. అయితే స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేక ఇంకా వాయిదాల పర్వం కొనసాగిస్తారా అనే దానిపై సస్పెన్స్ నడుస్తోంది. అయితే తాజాగా ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైనట్టు తెలుస్తోంది. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకుని పక్షంలో సుప్రీంకోర్టే తీర్పు వెలువరించే అవకాశం ఉండడంతో తమ పదవులు ఎక్కడ ఎగిరిపోతాయో అని ఎమ్మెల్యేలు తమ అనుచరుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం. మరోవైపు సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో కాస్త సీరియస్ గా ఫైట్ చేసి వారి పదవులు ఊడగొట్టే పనిని త్వరగా చేయించాలని ఆలోచిస్తున్నారట. వీలైతే సుప్రీంకోర్టు తలుపు మరోసారి తట్టి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పదవుల నుంచి తప్పించాలని యోచిస్తున్నారట. ఈ వ్యూహం ఫలిస్తే మరోసారి తమకు బైపోల్ అవకాశం వస్తోందని ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ తీరును ఎండగొట్టొచ్చనే లెక్కలు వేసుకుంటున్నట్టు తెలుస్తోంది. మరోవైపు సుప్రీం తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయినట్టు తెలుస్తుంది. ఒకవేళ సుప్రీం నుంచి ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగలకుండా ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పుకు ముందే కొత్త వ్యూహాల్ని అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. మొత్తంగా ఇద్దరు ఎమ్మెల్సీల రద్దు వ్యవహారం తెలంగాణ రాజకీయాలను మాత్రం షేక్ చేస్తోంది.